అభిరుచి మీ అభిరుచి. నమస్తే, ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం సుస్వాగతం. పాత వంటకాలైనా కొత్త వంటకాలైనా ఇంట్లోనే ఈజీగా ఫాస్ట్ గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ప్రతిరోజు మీకు పరిచయం చేస్తోంది మీ ఎంటీఆర్ మసాలా అభిరుచి. ఈ రోజు కూడా నోరూరించే రుచులతో సిద్ధంగా ఉంది. అవేంటో చూద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. వంటలు పిండి వంటల్లో మీరు కోరే వంటకాల్ని మా షెఫ్ చిటికలో చేసి చూపిస్తున్నారు. మరి ఈ రోజు ఎవరి వంట కోరారో చూద్దామా? హాయ్ రాజ్ గారు. హలో అండి. బాగున్నారా? ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరి వంట కోరారో చూద్దామా? ఓకేనండి. ఓకే, శ్రీవాణి. వావ్, నా పేరే. ఓకే, శ్రీవాణి గారు క్యారెట్ గ్రీన్ పీస్ తో ఏదైనా రైస్ ఐటమ్ చేసి చూపిస్తారా అని చెప్పేసి కోరారు. నార్మల్ గానే అది చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. ఆరెంజ్, ఇటు గ్రీన్ అండ్ రైస్ ఏమో వైట్ గా. సో దాంతో రైస్ ఐటమ్ ఏదన్నా చాలా బాగుంది, టేస్ట్ గా కూడా వస్తుంది. ఓకే, అది ఇంకొంచెం టేస్ట్ గా రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటారు, కాకపోతే డిఫరెంట్ ఫ్లేవర్స్ ఇంకేమన్నా మీరు చేసి చూపించాలి మాకు. తప్పకుండా. ఓకే, మరి క్యారెట్ గ్రీన్ పీ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. క్యారెట్ గ్రీన్ పీ రైస్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూను, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూను, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూను, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూను. కావాల్సిన పదార్థాలు చూసారుగా. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే. క్యారెట్ గ్రీన్ పీ రైస్. సో ముందుగా కొద్దిగా మనం పోపు వేసుకోవాలండి దీనికి. ఓకే, పోపు దినుసులు. ఓకే, నాకు ఇంకా అర్థం కాలేదు ఇందులో స్పెషాలిటీ ఉంది. క్యారెట్ గ్రీన్ పీ రైస్ ఐటమ్ అనేది మనం రెగ్యులర్ గా చేసుకునేదే కదా, బహుశా తనకి ఏమన్నా రాదేమో ఇలా ఎలా చేసుకోవాలో. అంటే రైస్ ఐటెంలు కూడా అంటే కొంచెం అల్లం వెల్లుల్లి అనేది కొంచెం విడివిడిగా మనం ముక్కల్లాగా వేసేసి ఇలా చేసుకున్నట్టే కొంచెం ఆ ఫ్లేవర్ అనేది కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. సో ఇక్కడ మీరు అల్లం అండ్ వెల్లుల్లి సెపరేట్ పీసెస్ లా చేసుకున్నారు. ఓకే ఓకే, కొత్తగా పెళ్ళి అయ్యిండొచ్చు లేదా వంటలు నేర్చుకుంటుందేమో స్టార్టింగ్ స్టేజ్. ఐ థింక్ సో. సో దీంట్లో సన్నగా తరిగిన అల్లం, అలాగే తరిగిన వెల్లుల్లి. ఓకే, నార్మల్ గా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చేసుకుంటూ ఉంటాం, ఆ ఫ్లేవర్ వేరు. ఇలా కట్ చేసి మనం పీసెస్ లా తింటూ ఉంటే ఆయిల్ లో కనుక వేయించినాయి అవి ఇంకా టేస్ట్ బాగుంటాయి కదండి. పచ్చిమిరపకాయలు అండి. ఓకే, మనకు కారం ఇదే వస్తుంది కాబట్టి సో దీంతోనే కంప్లీట్. దీంతో కరివేపాకు. ఓకే, నాకు ఒక చిన్న డౌట్ అండి. చెప్పండి. ఏమని అనుకోండి, నార్మల్ గా ఎవరు కరివేపాకు వేసినా ఇప్పుడు ఇదే అడగబోతున్నాను, ఇది ఇప్పుడే నాకు రెస్పాండ్ అయిపోయింది ఇమీడియట్ గా. ఆన్సర్ అక్కడ నుండి వచ్చేసింది. యాక్చువల్లీ ఇప్పుడే అడగబోతున్నాను, కరివేపాకు మేము వేస్తే ఇలా చెట్లుతుంది, మీరు వేస్తే ఎందుకు అసలు కొంచెం కూడా ఆయిల్ బయటికి రాదు. ఆపోజిట్ కొంచెం ఒక కార్నర్ కి ఇలా చేసేస్తాను. ఓకే, సో అది మిమ్మల్ని అడిగేలోపు రెస్పాండ్ అయింది. ఎవరికైనా ఒకటే, నేను అందరికి న్యాయం చూపిస్తానని. కొద్దిగా పసుపు అండి. ఓకే, అలాగే రైస్ కి సరిపడా క్వాంటిటీ చూసుకుని మనం ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఆయిల్ లోనే కనుక మనం ఉప్పు వేసుకున్నట్టయితే మనం రైస్ వేసినప్పుడు మొత్తం కంప్లీట్ గా కలుస్తుంది కదండి. అవును. సో ఇక్కడ క్యారెట్ ముక్కలు ఉడికించి పెట్టేస్తాం. ఓకే, సో ఇవి ముందుగా ఉడికించుకుంటేనే బెటర్, లేకపోతే ఆయిల్ లో కనుక వేసుకున్నట్టయితే చాలా టైం తీసుకుంటుంది. సో అలాంటప్పుడు మనం చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ఎలా కట్ చేసాము దానికన్నా కొంచెం పెద్దగా కట్ చేసుకొని కొంచెం కాసేపు వేయించుకోవాలండి. ఓకే, సో ఇక్కడ పచ్చి బఠానీలు ఉడికించి పెట్టేసుకున్నాం. ఓకే, అవును, కావాలంటే పెద్దగా వేసుకోవచ్చు, లేకపోతే చిన్న చిన్నగా కూడా వేసుకోవచ్చు కదా. అవునండి. సో దీంట్లో అంటే ఈ పోపులో కొంచెం ఈ వెజిటబుల్స్ కూడా వేగితే బాగుంటుందండి. ఓకే, మరి అలాగే ఒక చిన్న చిట్కా చూద్దామా? ఓకేనండి. ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. టొమాటో రసాన్ని ముఖానికి పట్టించి ఒక పావు గంట తర్వాత కడిగేసుకున్నట్లయితే చర్మం నిగారిస్తుంది. చిట్కా చూసారుగా. ఓకే ఓకే, ఆల్రెడీ బాయిల్ చేసినాయి కాబట్టి కొంచెం ఆయిల్ ఫ్రై అయితే బాగుంటాయి. అవునండి, ఆ ఫ్లేవర్స్ అన్ని బాగా పట్టేస్తుంది. సో
సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న రైస్ రైస్. సో ఇలాంటి రైస్ ఐటమ్స్ చక్కగా బాస్మతి రైస్తో చేసుకోండి, ఇంకా బాగుంటుంది విడివిడిగా. సో ఇందులో కావాలంటే మనం గోబీ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు. వెజిటబుల్స్ అనేది మన చాయిస్ అండి. వావ్, చాలా కలర్ఫుల్ గా ఉందండి. అవును. సో రైస్ కూడా వేసిన తర్వాత కొంచెం ఆ రైస్ కూడా మగ్గితే బాగుంటుంది. మిగతా ఫ్లేవర్స్ అన్ని కూడా రైస్ కి పట్టుకుంటే Yes. మనకి టేస్ట్ బాగుంటుంది. ఓకే. అండ్ పసుపు ఒకటి వేసారు కాబట్టి ఆ రైస్ కలర్ కూడా మనకి yellowish లో వచ్చే వరకు చాలా బాగుంది. కలర్ ఒకటి, టేస్ట్ అనేది కూడా బాగా వస్తుందండి పసుపు Okay. వల్ల. ఓకే, సరిపోతుంది. ఓకే. సో ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా నిమ్మరసం అండి. ఓకే. సో ఇక్కడ మనం రైస్ బదులు సేమ్ గోధుమ రవ్వ కానివ్వండి, జొన్న రవ్వ, కొర్రెలు ఇలా చేసుకోవచ్చు కదండి. అంటే నార్మల్ గా రైస్ తినను అనుకున్న వాళ్ళు సేమ్ ఇలానే బఠానీ, క్యారెట్ చేసుకోవచ్చు అండి. ఓకే. ఈవెన్ ఉప్మా కూడా ఇలా చేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ బాగుంటుంది కదండి. అంటే వెజిటబుల్స్ ఇలా మనం యాడ్ చేసుకుని బొంబాయి రవ్వతో. బొంబాయి రవ్వతో, గోధుమ రవ్వతో, ఓకే. మన ఇష్టం దేంతో చేసుకోవచ్చు. సో రెడీ అయిపోయిందండి. ప్లేట్ ఇస్తారా? ఎస్. ఓకే, కొద్దిగా కొత్తిమీర అండి. ఎస్. సో రైస్ ఐటమ్ రెడీ రెడీ. వావ్, వేడివేడిగా క్యారెట్ గ్రీన్ పీ రైస్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. క్యారెట్ గ్రీన్ పీ రైస్ తయారు చేయు విధానం: ముందుగా బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన పచ్చి బఠానీలు వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై నిమ్మరసం జల్లి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యారెట్ గ్రీన్ పీ రైస్ రెడీ. క్యారెట్ గ్రీన్ పీ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి దీన్ని టేస్ట్ చేసే టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. రాజు గారు, టేస్ట్ చేద్దామా? ఓకే అండి. వావ్, చాలా కమ్మగా ఉందండి, చాలా టేస్టీగా ఉంది. అవునండి. క్యారెట్ ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా తింటే బాగుంది. అండ్ కావాలంటే చిన్న చిన్నగా కట్ చేసుకుని ఇంకా బాగుంటుంది. అంటే నాకు అనిపించిన ఫీలింగ్, ఇంకా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటే ఇంకా బాగుండేది. సూపర్. ఇలా అయితే చాలా బాగుంది. ఆ గ్రీన్ పీస్ ఫ్రెష్ మటర్ తీసుకున్నారు మీరు, చాలా బాగుందండి. చాలా సింపుల్ గా ఈజీగా చేస్తారు. అక్కడ చిన్న చిన్నగా కట్ చేసిన అల్లం అండి, అలాగే వెల్లుల్లి. సూపర్ గా ఉంది కాంబినేషన్. వెంటనే మీరు కూడా మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. పెసరపిండిలో 4 చుక్కల నిమ్మరసం, 2 స్పూన్ల పాలు కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం స్మూత్ గా ఉంటుంది. క్యారెట్ గ్రీన్ పీ రైస్ ఇంట్లోనే ఈజీగా, ఫాస్ట్ గా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి మీరు కూడా మీకు నచ్చిన వంట మా షెఫ్ చేసి చూపించాలంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం. ఈ రోజు మనం గుడ్ ఫుడ్ లో ఒక మంచి టేస్టీ పాయసం చూడబోతున్నాం అండి. హెల్దీ అండ్ టేస్టీ గోధుమ పెసర పాయసం. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ రాజు గారి నుండి తెలుసుకుందామా? రాజు గారు, ఈ రోజు మీరు గుడ్ ఫుడ్ లో గోధుమ రవ్వ పెసర పాయసం చేయబోతున్నారు. అవునండి. పెసరపప్పుతో పాయసం అయితే తెలుసు, కానీ గోధుమ రవ్వతో బాగుంటుందండి? అంటే టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. అంటే పెసరపప్పుతో మనకు తెలుసు కదండి, మంచి కమ్మగా వస్తుంది. అవును. సో అంటే పెసరపప్పుతో మనం గోధుమ రవ్వ యాడ్ చేస్తున్నాం కదా. అవును, చాలా బాగుంటుంది. సో గోధుమ రవ్వతో కొంచెం డిఫరెంట్ గా టేస్ట్ అయితే బాగుంటుంది అంటారు. ఎస్ అండి. ఓకే, మరి గోధుమ పెసర పాయసంకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. గోధుమ పెసర పాయసంకి కావలసిన పదార్థాలు: గోధుమ రవ్వ 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, పాలు 1/2 లీటరు, యాలకుల పొడి 1 టీ స్పూను, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, బెల్లం తురుము 1 కప్పు. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. గోధుమ పెసర పాయసం ఇక్కడ ముందుగా ఏంటంటే గోధుమ రవ్వ, పెసరపప్పు కొద్దిగా నానబెట్టేసి 2 కలిపి ఉడికించి పెట్టేసుకోవాలండి. ఎంతసేపు నానబెట్టారండి?
ఒక 10-15 నిమిషాలు ఓ సరిపోతుంది 10 to 15 మినిట్స్ సరిపోతుందా? సరిపోతుంది. ఓకే సో పప్పు మనకు కొంచెం అలా తెలుస్తూ ఉంటే బాగుంటుంది. ఓకే, కొంచెం పలుకు పలుకుగా ఉంటేనే బాగుంటుంది. అవును. ఓకే, సో ముందుగా మనం స్వీట్ కాబట్టి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకొని సో డ్రై ఫ్రూట్స్ అంటే కాజు, బాదం, కిస్మిస్. ఓకే, సో మనం పాయసాలు స్వీట్స్ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చే ఈ నేతిలో డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన ఉంచాలి. అవునండి. సో ఇక్కడ మీరు గోధుమ అండ్ పెసరపప్పు కాంబినేషన్ లో చేస్తున్నారు కదా, ఇప్పుడు మనకి జొన్న రవ్వ, నెక్స్ట్ కొర్రలు ఇలాంటివి కూడా దొరుకుతున్నాయి కదా నార్మల్ గా రెడీమేడ్ గా బయట. అవునండి. సో దాంతో కూడా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. సో అప్పుడు కొంచెం ఏంటంటే ఈ ఫ్లేవరింగ్ కి మనం వేసే యాలకుల పొడి ఉందో కొంచెం పెంచుకోవాలి. అంటే అది కొంచెం వాటికి అది టేస్ట్ అది లేకుండా ఉంటుంది కదా, ఓకే, కొద్దిగా వేసుకొని. సో జొన్న రవ్వ అనేది మనకి పెద్దగా టేస్ట్ ఉండదు కాబట్టి వేసుకోవచ్చు. జాజికాయ పొడి అయినా వేసుకోవచ్చు వాటిలో, జాజికాయ అది కూడా బాగుంటుంది. ఓకే, డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయి. సో వీటిని బౌల్లోకి తీసేసుకుని ఓకే, సో దీంట్లోనే కాచి చల్లార్చిన పాలండి. ఓకే, ఓకే ఓకే, కొద్దిగా యాలకుల పొడి, పాలల్లోనే యాలకుల పొడి. యాలకుల పొడి వేసేసి ఓకే, ఇవి కాస్త మనకు మరగాలండి. ఓకే, సో ఈ మరగాలండి. అవునండి. మరి ఆలోపు ఒక చిట్కా చూద్దామా? ఓకే ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. మీ చర్మ సౌందర్యం కోసం ఇప్పుడు ఒక మంచి చిట్కా. ఉడకబెట్టిన దోసకాయ రసాన్ని ముఖానికి పట్టించినట్లయితే మీ చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది. చిట్కా చూసారుగా. ఓకే, లైట్ గా మరగడం స్టార్ట్ అవుతుంది కదండి. సో దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న గోధుమ రవ్వ అండ్ పెసరపప్పు. అండ్ ఇక్కడ నార్మల్ పాలతో చేస్తున్నారు కదా, కావాలంటే కొబ్బరి పాలతో కూడా చేసుకోవచ్చా? బాగుంటుంది, చేసుకోవచ్చు. కొంచెం టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ స్వీట్నెస్ కోసం మీరు ఏం యూజ్ చేస్తున్నారు? పంచదారనా, బెల్లమా? బెల్లం యూజ్ చేస్తాం. బెల్లం. సో దీనికి బెల్లం అయితే బాగుంటుంది అంటారు. బాగుంటుంది. లేదు పంచదార ఇష్టం ఉన్న వాళ్ళు దాంతో కూడా చేసుకోవచ్చా? పంచదార ఇష్టం ఉన్న వాళ్ళు దాంతో చేసుకోవచ్చు. మరి బెల్లం యూజ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు వేస్తారండి? పక్కన మెల్ట్ చేసి వేస్తారా లేకపోతే? లేదండి, ఎండింగ్ లో మనం కొంచెం. సో అంటే బెల్లం వేసిన తర్వాత ఎక్కువగా మరిగితే అది పాలు పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది, అంటే పెరిగిపోతుంది. ఓకే, సో కాబట్టి కొంచెం ఎండింగ్ లో మనం యాడ్ చేస్తాం. మరి అది మెల్ట్ అవుతుందా బెల్లం అప్పుడు? ఈజీగా అవుతుంది. ఓకే, అంటే కొంచెం మనం మెత్తగా తురుముకొని పెట్టుకుంటే సో ఈజీగా అయిపోతుంది. ఇది వేడిగా కూడా ఉంటుంది కదా, సో తొందరగానే అయిపోతుంది. ఓకే, సో అలా ముద్దలు అయిపోతుంది కాబట్టి మనం చక్కగా విడగొట్టుకోవాలండి. అవును. సో పాయసంలో ఇది ఒక కొత్త వెరైటీ పాయసం. సో కొద్దిగా మరిగితే ఇది మనకు కొంచెం దగ్గరకు వస్తుందండి. ఓకే, సో ఆ పాల ఫ్లేవర్ అంతా కూడా మన దీనికి గోధుమ రవ్వకి అండ్ అలాగే పెసరపప్పు పట్టిస్తే యాలకుల పొడి కూడా వేసాం కదా, సో కొంచెం మనకు మరగాలి. సో ఈలోపు కార్యం చేసుకున్నాం. ఎస్, క్యారెట్లు, దోసకాయలు, కీరా బోడిస్తారు. ఎస్, ఏం చేస్తున్నారండి? ఏనుగు అంటే చిన్న బేబీ. ఓకే, బేబీ ఏనుగు. సో మళ్ళీ ఉండలు కట్టింది కాస్త చక్కగా విడిపోతుంది, స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అవునండి. సో స్వీట్ కి ఎప్పుడైనా ఏంటంటే మధ్య మధ్యలో అంటే పాలు ఇక్కడ వాడుతున్నాం కాబట్టి కలుపుతూ ఉండాలి. ఒక్కోసారి మనకు మధ్యలో ఫ్లేమ్ మధ్యలో తగ్గుతుంది కాబట్టి మాడే ఛాన్స్. ఓకే, ఒకేసారి మనకు ఆ మాడు అంటే ఆ అంటూ కొంచెం చేసినా ఇంకా వెళ్ళదండి. సో అలా వదిలేసి బయటికి వెళ్ళి టీవీ చూస్తూ కూర్చునే కన్నా స్వీట్ చేసుకునేటప్పుడు అక్కడే ఉండి కలుపుకోవడం దగ్గర ఉండేసి చేసేసుకొని స్టవ్ కట్టేసి అప్పుడు వెళ్ళిపోవచ్చు. ఇది కొంచెం సిమ్ లో పెట్టేద్దామండి. ఓకే, సో ముందుగా బేస్, సో ఇక్కడ హెడ్ వస్తుందండి. ఇంకో చిన్నది తీసుకున్నాను. బాడీకి ఏమో పెద్ద దోసకాయ అండ్ ఫేస్ కి ఏమో చిన్న దోసకాయ. అవును. కబాబ్ స్టిక్స్ తో ఇది మనం ఫిక్స్ చేసేసాలి. ఓకే, ఇలా కావాలంటే మనం సెపరేట్ డాల్స్ కూడా చేసుకోవచ్చు. సో ఇది కూర్చొని ఉంది అన్నమాట. ఓ,
నాన్న కాళ్ళ మీద నించోదా? అలా కూడా నిలబెట్టచ్చు. ఓకే. సో ఎప్పుడు ఏనుగనగానే అలాగే నిలబెట్టే చూపిస్తూ ఉంటాం కదా. సో ఇక్కడ బేబీ ఎలిఫెంట్ అన్నాం కాబట్టి కొంచెం కూర్చొని కొంచెం ఇలా కూర్చొని. ఓకే. సో క్యారెట్, సేమ్ సైజ్ చూసుకొని మనం కట్ చేసుకోవాలి. ఓకే. ఓకే. రెండో వచ్చేసి కొంచెం ఇలా బెండ్గా ఉన్నది తీసుకున్నాను. ఇది కొంచెం ఇలా స్లాంట్గా కట్ చేస్తాను. ఓకే. సో ఇక్కడ మనకి ఇలా బాడీతో ఇలా వస్తుంది కదా. అలాగే ఇక్కడ వి షేప్లో కట్ చేస్తాం. సో వీటన్నిటి మనం ఇప్పుడు జాయింట్ చేసుకోవాలి. ఓకే. ఓకే. సో క్యారెట్ స్ట్రాంగ్ కాబట్టి క్యారెట్ అనేది సో ఈజీగా ఆగుద్ది. అవును. సో ఇక్కడ ఓకే. ఓకే. రెడీ. సో లాస్ట్ చెవులు ఒకటి. చెవులు. సో ఇక్కడ క్యారెట్ కీరా హాఫ్ తీసుకుని ఇలా 2 స్లైసులు కట్ చేస్తాం. సో దట్ అంటే ఇక్కడ కొంచెం వెడల్పుగా ఉంటుంది కదా, ఇక్కడ కొద్దిగా కట్ చేస్తాం. ఓకే. సో ఎక్కడైతే మనం చెవులు పెట్టాలనుకున్నామో అక్కడ ముందుగా ఫోల్డ్ చేసేసి రైట్. ఫైనల్ గా దాని కళ్ళు. కళ్ళు అండి. ఇది కొంచెం కిందకి వచ్చింది. సో ఎక్కడైతే మనం ఐస్ పెట్టాలనుకున్నాం ఇక్కడ స్కిన్ పీల్ చేస్తున్నాం. ఓకే. ఓకే అండి. సో టూత్ పిక్తో కొంచెం రంధ్రం చేసుకుని ఇక్కడ మిరియాలు పెడుతున్నాయండి. అంటే ఐస్ కూడా కొంచెం చిన్నగా ఉంటాయి కదా. వావ్. ఓకే. చాలా బాగుంది, క్యూట్ గా ఉంది. పిల్లలందరూ పెడితే మాత్రం చాలా అట్రాక్ట్ అయిపోతారండి నీట్ గా వావ్ అని చెప్పి. సూపర్. ఓకే. సో ఇది కూడా మనకు రెడీ అయిపోయింది. ఎస్. సో ఇప్పుడు చివరిగా బెల్లం. పంచదార వేసుకునేటట్టయితే మనం స్టార్టింగ్ లోనే వేసేసుకోవచ్చు. దానివల్ల పాలు పగిలే ఏం లేదండి. ఇది మీ అందరికి చిన్న టిప్ కూడానండి. మనం పాయసం చేసుకునేప్పుడు స్టార్టింగ్ లో మనం పాలు పోసుకుంటాం. అప్పుడే గనక బెల్లం గనక వేసుకున్నట్టయితే పాలు విరిగే ఛాన్సెస్ ఉంటాయి. అదే లాస్ట్ కి మనం దించేటప్పుడు కనుక వేసుకుంటే బాగుంటుంది. అవునండి. ఓకే. కరిగిపోయింది. సో కలర్ చాలా ఈజీగా మెల్ట్ అయిపోయింది. సో మనం బెల్లం గనక తురిమి పెట్టుకున్నట్టయితే ఈజీగా మెల్ట్ అయిపోతుంది. అవునండి. ఓకే. సో ఇక్కడ స్టవ్ కట్టేసి ఫైనల్ గా స్టార్టింగ్ లో మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఎండింగ్ లో. ఎస్. సో బౌల్ కూడా ఇస్తారా? ఎస్. పాయసం అనగానే నార్మల్ గా సేమియా, సగ్గుబియ్యం ఇవే గుర్తొస్తూ ఉంటాయి. ఇలా డిఫరెంట్ గా ట్రై చేస్తే ఆ టేస్ట్లు కూడా ఇంకా బాగుంటాయి. ఓకే. సో ఇంకొద్దిగా డ్రై ఫ్రూట్స్ పైన గార్నిషింగ్ కి. ఓకే. గోధుమ పెసర పాయసం రెడీ. వావ్. వేడి వేడిగా గోధుమ పెసర పాయసం రెడీ అయిపోయింది. సో చక్కటి కార్వింగ్ తో పాటు పాయసం కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. గోధుమ పెసర పాయసం తయారు చేయు విధానం. ముందుగా గోధుమ రవ్వ, పెసరపప్పు కలిపి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. ఒక పాన్ లో పాలు పోసి మరిగాక యాలకుల పొడి, ముందుగా ఉడికించిన గోధుమ రవ్వ, పెసరపప్పు మిశ్రమం వేసి బాగా దగ్గర పడనివ్వాలి. దీనిలో బెల్లం తురుము, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే, గోధుమ పెసర పాయసం రెడీ.
పెసర పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రాజు గారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి. వావ్, చాలా 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 కమ్మగా ఉందండి. అవునండి. చాలా టేస్టీగా ఉంది. సీరియస్లీ నేను ఇంకా అడిగాను పంచదారతో చేసుకోవచ్చా అని, కానీ బెల్లంతో అద్దరిపోయింది. బెల్లంతో చాలా డిఫరెంట్ గా వస్తుంది, చాలా కమ్మగా బాగుంది. వస్తుంది. సూపర్. గోధుమ రవ్వ అండ్ పెసరపప్పు అంటే సపరేట్ గా పెసరపప్పు అని తెలియట్లేదు, గోధుమ రవ్వ అని తెలియట్లేదు. ఆ రెండు కూడా కలిపి ఉడికించారు కదా, ఆ టేస్ట్ అనేది నిజంగా మీరు అన్నట్టుగా డిఫరెంట్ గా ఉంది, టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. వావ్, గోధుమ పెసర పాయసం చాలా టేస్టీగా ఉందండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఐలైనర్ బ్రష్ ని రంగులో ముంచి తీసిన తర్వాత ఒక 3-4 సెకండ్లు ఆగినట్లయితే ఐలైనర్ స్ప్రెడ్ అవ్వకుండా నీట్ గా వస్తుంది. ఓకే, మరి ఇప్పుడు ఊరించే వంటలో మన పార్టిసిపెంట్స్ ఎలాంటి నోరూరించే వంటలు చేయబోతున్నారో చూసేద్దామా? మా ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్, మీ పేరు? విశాల. విశాల గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆర్కేపురం నుంచి వచ్చాను. ఆర్కేపురం. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? నేను భాషం స్కూల్లో యాజ్ ఎ టీచర్ గా వర్క్ చేస్తున్నాను. ఓ వావ్, గుడ్ గుడ్. మరి వంట చేసే టైం ఉంటుందా మీకు? ఉంటుంది మార్నింగ్ బాక్సెస్ తయారు చేసుకున్నారు అంటారా? ఓకే. హాయ్ అండి. హాయ్, మీ పేరు? స్వప్న. స్వప్న గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తిలక్ నగర్. తిలక్ నగర్. మీరేం చేస్తూ ఉంటారు? MBA కంప్లీటెడ్ అయింది, జాబ్ సెర్చ్ ఓ, వంటలు చేస్తూ ఉంటారా? చేస్తుంటాను. బాగా చేస్తారా? నార్మల్ గా నార్మల్ గా చేస్తుంటాను. చేస్తుంటారా? ఓకే, మీ ఇద్దరు పరిచయం ఉందా? లేదు. పరిచయం చేసుకోండి ఒకరికొకరు. హాయ్. వావ్. ఓకే, ఫస్ట్ ఎవరు వంట చేస్తారు? నేను. మీరా? ఏం చేస్తున్నారు? షాయి కార్న్ కర్రీ. షాహీ కార్న్ కర్రీ. ఓకే, మరి షాహీ కార్న్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. షాహీ కార్న్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బేబీ కార్న్ 1 కప్పు, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, ఉడికించిన ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, గట్టి పెరుగు 2 టేబుల్ స్పూన్లు, ఫ్రెష్ క్రీమ్ 1/2 టీ స్పూను, గరం మసాలా 1/2 టీ స్పూను, ధనియాల పొడి 1/2 టీ స్పూను, వెన్న 1 టేబుల్ స్పూను, ఉప్పు తగినంత, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారుగా. ఓకే విశాల గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే. షాహీ కార్న్ కర్రీ. కర్రీ ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ వెలిగించాలి. స్టవ్ ఆన్ చేయాలి. లైటర్ ఇవ్వాలి అయితే. ఓకే, స్టవ్ ఆన్ చేశాను. కొంచెం పెనం వేడైన తర్వాత, పాన్ వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని, చాలా కొంచెం ఆయిల్. ఇదేంటండి? బాయిల్డ్ ఆనియన్ పేస్ట్. ఉల్లిపాయని ఉడికించి పేస్ట్ Paste చేశారా? చేశాను. ఇలా ఉడికించి చేస్తే బాగుంటుందా టేస్ట్? ఫ్లేవర్, స్వీట్ ఫ్లేవర్ కాస్త కొంచెం ఎక్కువ వస్తుంది. షాయి పన్నీర్ అంటే కొంచెం ఎక్కువ ఫ్లేవర్, స్వీట్నెస్ ఉంటుంది, ఎక్కువ స్పైసీ ఉండదు అన్నమాట. ఓకే, షాహీకి ఇది స్పెషాలిటీయా? స్పెషల్. ఓకే, ఉల్లిపాయని ఉడికించి పేస్ట్ లో చేశారు. వావ్. ఓకే, అంటే నార్మల్ షాహీ అంటేనే ఇది ప్రాసెసా? ఆల్మోస్ట్ అంటే నార్మల్ మన షాహీ పన్నీర్ ఇలాంటివి దొరుకుతూ ఉంటాయి కదా, సో దానికి ఇలా చేస్తారు. ఈ ప్లేస్ లో కార్న్ బదులు పన్నీర్ కూడా వేసుకోవచ్చు, ఓకే. కానీ మోస్ట్లీ బాయిల్డ్ ఆనియన్ యూజ్ చేస్తారు. ఓకే, సో ఇదంతా మనకి ఆ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్ లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఓకే, మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఇది? నేను మమ్మీ దగ్గర. మమ్మీ ఇవన్నీ చేస్తూ ఉంటారా? చేస్తాను. వావ్. అంటే చాలా తక్కువ ఇలాంటి ఐటమ్స్ అనేది మనం హోటల్స్కి వెళ్ళి తింటూ ఉంటాం. సో అభిరుచి అంటే మెయిన్ మేము మార్నింగ్ 8:30కి స్కూల్కి వెళ్ళిపోతుంటాం కదా. అంటే మా జాయింట్ ఫ్యామిలీ, మా కో సిస్టర్, నేను ఇద్దరం టీచర్స్ గా జాబ్ చేస్తాం. ఓకే, డైలీ మా అత్తయ్య ఫేవరెట్ ప్రోగ్రామ్ అభిరుచి. ఓ హాయ్ అండి. సారీ, నమస్తే అండి. ఇంటికి రాగానే ఇది చేయండి, రేపు రెసిపీ, ఈజీ రెసిపీ ఉంటాయి కదా అని నోట్ చేసి పెట్టుకుంటారా? చెప్తారు, నిన్న ఇది చేశారు బాగుంది అని. ఓ, సో నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ప్రిపేర్ చేసేస్తారా ఇమీడియట్ గా? అన్ని ఉంటే టైం ఉండాలి. ఆల్మోస్ట్ కూడా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ని బట్టి ఎక్కువగా వంటలు చేస్తూ ఉంటారు. ఈరోజు పాయసం చేశారు కదా, చూసారు కదా, ఆ నెక్స్ట్ చేయమంటారు ఆవిడ. ఓకే, ఇది కొంచెం ఆయిల్ విరిగేలాగా ఫ్రై అయిన తర్వాత కాజు పేస్ట్ వేసుకోవాలి. కాజు పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా కాస్త ఫ్రై అవ్వాలి. ఓకే, ఈ కాజు పేస్ట్ వేసిన తర్వాత కూడా మనం కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతూ ఉంటుంది, అడుగంటుతూ ఉంటుంది. కింద అడగండి. నో ప్రాబ్లం.
సో చాలా సింపుల్ కదా. మిగతాన్ని మనం వేసేవి, మనం ఎక్కువగా యూజ్ చేసేవే ఉన్నాయి. యూజ్ చేసేవి ఉన్నవి. మోస్ట్లీ ఓన్లీ ఒక ఆనియన్ బాయిల్ చేసి పెట్టుకోవటమే. ఓకే. ఫేస్ కూడా కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత కర్డ్ వేసేసుకోవాలి ఇందులో. ఓకే. కొంచెం గట్టి పెరుగు తీసుకోవాలా? కొంచెం గట్టి పెరుగు తీసుకోవాలి. ఓకే. కొంచెం కర్డ్ వేసేసి చూస్తుండే గ్రేవీ బాగుంది. తర్వాత కొన్ని వాటర్. ఓకే. కొంచెం. సో మరీ దగ్గరికి ముద్దలాగా అవ్వకుండా ఉండడానికి, కొంచెం జారుగా ఉండడానికి వాటర్ పోసాను. ఓకే. సో చక్కగా ఇక్కడ బేబీ కార్న్ తీసుకున్నారు. ఓకే. కావాలంటే చిన్న చిన్న స్వీట్ కార్న్ తో కూడా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. సో పన్నీర్ కానివ్వండి, ప్రాసెస్ మాత్రం ఇది. కావాలంటే అందులో ఉన్న మనం మెయిన్ ఏదైతే ఇంగ్రీడియంట్ ఉంటుందో అది మార్చుకోవచ్చు. పన్నీర్ కానివ్వండి, స్వీట్ కార్న్, మటర్ తో కూడా చేసుకోవచ్చా? గ్రీన్ పీస్ ఏమో మోస్ట్లీ నాకైతే బేబీ కార్న్ పన్నీర్ మనది కొత్తగా ట్రై చేద్దాం ఇంట్లో. ఓకే. బేబీ కార్న్ వేస్తున్నాను. బాయిల్ చేశారా మీరు అది ఆల్రెడీ? బేబీ కార్న్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఓకే. కొంచెం సాల్ట్ సరిపోతుందా? మాత్రం సాల్ట్ సరిపోతుంది. ఆల్రెడీ కార్న్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో కొంచెం సాల్ట్ వేసి. ఏం పేస్ట్ చేశారు? ఆనియన్ పేస్టా? ఆనియన్ బాయిల్డ్ ఆనియన్ లో కొంచెం మిక్సీ వేసేసి ముందు కొంచెం సాల్ట్ వేసాను. ఇందాక మరి మీరు మాకు చెప్పలేదు. ఓకే. ధనియా పౌడర్. సో ఉప్పు కొంచెం ఎందుకు వేసారంటే ఆల్రెడీ ఉల్లిపాయ పేస్ట్, బాయిల్ చేసిన ఉల్లిపాయ పేస్ట్ చేసేటప్పుడు కొంచెం వేసి పేస్ట్ చేశారంట, అందుకని కొంచెం పేస్ట్. గరం మసాలా పౌడర్. కారం. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మీరు తెచ్చుకునే అన్ని వేస్తారు ఇందులో. చాలా ఫాస్ట్ గా అయిపోయింది. సో వంట ఈజీగా అవ్వాలంటే దాని ముందు ప్రాసెస్ మాత్రం కొంచెం పెద్దగానే ఉంది. ఉల్లిపాయ ఉడికించాలి, పేస్ట్ చేసుకోవాలి, కొంచెం ఉప్పు వేసి జీడిపప్పు పేస్ట్ చేసుకోవాలి, బేబీ కార్న్ ఉడికించుకోవాలి. పర్లేదు. ఈ ఒక్క కర్రీ చేసుకోవడానికి 1 గంట ఉండాలి స్టవ్ ఉందంతే. ఎక్కువ కొంచెం వాటర్ వేద్దాము. ఓకే. సో కాజు వేసాం కాబట్టి అలా దగ్గరకు వచ్చేస్తూ ఉంది కదండి. ఒక 2 minutes దక్కన పెట్టేస్తే ఆయిల్ మూత పెట్టేస్తే ఆయిల్ పేరుకుంటుంది కదా, కర్రీ రెడీ. ఆయిల్ కనుక పైన మనకి రిలీజ్ అయిపోతే మనకి కర్రీ రెడీ. ఈ రంగులో మనకి కర్రీ చేసుకున్నట్టయితే ఎలా రెడీ అయ్యింది, ఎలా అయిందా లేదా అని చెప్పేసి అనుకుంటున్నారా? ఏం లేదండి, సింపుల్ గా ఆయిల్ కనుక పైకి వచ్చినట్టయితే మనకి డిష్ రెడీ అయినట్టే. అంతేనా? అంతే. వచ్చేసింది. అదిగోండి, ఇంత ఫాస్ట్ గా వచ్చేసింది. మీరున్నారుగా. ఓ, నేనున్నానన్నా. కొంచెం బటర్ వేసి, కొంచెం బటర్ అంతే. సో దీంతో ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుందంటారా? బాగుంటుంది ఫ్లేవర్. బయట హోటల్స్కి వెళ్తే ఎప్పటి స్టాక్ ఇస్తారో ఫ్రిడ్జ్లో పెట్టి తెలియదు కానీ, అంటే ఫ్రెష్గా చేస్తుండొచ్చు, స్టాక్ పెట్టి ఇస్తుండొచ్చు, చెప్పలేం. ఇంట్లో చూడండి, హ్యాపీగా ఫ్రెష్గా నీట్గా మనకి హోటల్లో సర్వ్ చేసినట్టుగా ఉంది కదా. అవును, చాలా సింపుల్గా ఈజీగా చూపించేశారండి. థ్యాంక్ యూ. ఇంకేంటి, సవార్ పెడమేనా? కొంచెం ఒక్క సెకండ్. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది, రెడీ అయిపోయింది. పాన్ అనేది అంటుకోవట్లేదు చూడండి, ఇలాంటి ఎలా విడిపోతుంది. కర్రీ రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొంచెం కొత్తిమీర, ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే కర్రీ రెడీ. స్టవ్ ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసే. ఓకే. మీరు ప్రైమరీ సెక్షన్ కండి టీచ్ చేసేది? అవునండి, ప్రైమరీ సెక్షన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ గా చేస్తాను నేను. నాది 11 years ఎక్స్పీరియన్స్. సో చిన్న పిల్లలకి ఏమైనా సజెషన్స్ ఇద్దాం అనుకుంటున్నారా? పిల్లల తల్లులు చూస్తూ ఉంటారు. పేరెంట్స్ ఏమైనా చెప్పండి. పేరెంట్స్ కి ఆల్మోస్ట్ పిల్లలు అంటే స్కూల్లో టీచర్స్ కంప్లైంట్ ఏదని చెప్తుంటారు కదా, పిల్లల ముందు దయచేసి చెప్పొద్దు. వాళ్ళకి లీనియన్స్ ఇచ్చేసినట్టు అయిపోతుంది. ఓకే. ఏదైనా ఉంటే డైరీ నోట్ రాయండి, కానీ పేరెంట్స్ ముందు కంప్లైంట్ గా టీచర్ని చులకగానే మాత్రం మాట్లాడకూడదు. ఓకే. టీచర్ బాధ ఏంటో చెప్పేసుకున్నారు ఆవిడ. సో పిల్లల ముందు ఎప్పుడు పేరెంట్స్ టీచర్లని ఏమనొద్దు, తర్వాత వాళ్ళ మాట విన్నారు స్కూల్కి వెళ్ళిన తర్వాత. అది నష్టపోయేది పేరెంట్స్, టీచర్స్ కాదు. పిల్లలు పేరెంట్స్, పిల్లలు కాదు. ఓకే. కర్రీ రెడీ అయిందండి. కొంచెం కొత్తిమీర వేసి, ఫ్రెష్ క్రీమ్ పై నుంచి ఫ్రెష్ క్రీమ్.
పైనుంచి మీరు ఏది వేసినా సాలిడ్ గా వేస్తారు కదా. అరే ఫ్రెష్ క్రీమ్ ని కూడా ఇంత వాడటం నేను ఇప్పుడే చూస్తున్నా. టేస్టీగా ఉంటుంది కదండి. అవును. నేను ఒక ట్రే ఏ వావ్. సో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అన్నారు, ఇదైతే చాలా బాగా డెకరేట్ చేశారు మీరు. కార్న్స్ అన్నాను కదా. ఎస్. రెడీ రెడీ. ఏం రెడీ అయింది? షాయి బేబీ కార్న్ కర్రీ. షాహీ కార్న్ కర్రీ రెడీ. ఓకే. వావ్, చూడడానికి అయితే చాలా బాగుందండి. మరి టేస్ట్ కూడా బాగుంటుందని అనుకుంటున్నాను. బాగుంటుంది. బాగుంటుందా? ఓకే, మరి షాహీ కార్న్ కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. షాహీ కార్న్ కర్రీ తయారు చేయు విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉడికించిన ఉల్లిపాయ పేస్ట్ వేసి వేగాక జీడిపప్పు పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో గట్టి పెరుగు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడికించిన బేబీ కార్న్, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, కారం వేసి ఉడకనివ్వాలి. ఇందులో వెన్న వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీర, ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసుకుంటే షాహీ కార్న్ కర్రీ రెడీ. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. జీడి గింజల్ని నువ్వుల నూనెలో కొద్దిసేపు మరిగించి ఆ నూనెని తలకి పట్టించుకున్నట్లయితే మీ జుట్టు నల్లగా నిగనిగలాడుతూ ఉంటుంది. తయారీ విధానం చేశారుగా స్వప్న గారు, ఇప్పుడు మీ టర్న్. జైపూర్ పన్నీర్ కర్రీ. అనకు ముందు చెప్పేశారు జైపూర్ పన్నీర్ కర్రీ అని చెప్పి. ఓకే, మరి జైపూర్ పన్నీర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. జైపూర్ పన్నీర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, పన్నీర్ తురుము అరకప్పు, కొత్తిమీర కొద్దిగా, కసూరి మేతి కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, వెన్న 1 టీ స్పూను, పోపు దినుసులు 1 టీ స్పూను, జీడిపప్పు కొద్దిగా, గరం మసాలా 1/2 టీ స్పూను, జీలకర్ర పొడి 1/2 టీ స్పూను, టమాటా 1, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూను, పంచదార 1/2 టీ స్పూను. స్వప్న గారు స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ ఆన్ చేయాలి. ఓకే, స్టవ్ ఆన్ చేశాను. కొంచెం బటర్, కొద్దిగా బటర్, కొంచెం జైపూర్ పన్నీర్ కర్రీ కర్రీ. అక్కడ నేర్చుకున్న ఆయిల్ వేసుకోవాలి. అక్కడ కాదు, మా అత్తయ్య నేర్పించింది. అత్తయ్య గారు. ఆయిల్ వేసుకో. ఓకే, కొద్దిగా నూనె, కొద్దిగా బటర్, కొద్దిగా నూనె. సో ఇలా కలుపుకున్నట్టయితే మనకి టేస్ట్ బాగుంటుంది కదా. స్మెల్ వస్తుంది బాగా. స్మెల్ బాగుంటుందంట. బటర్ కొంచెం వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. మీ అత్తయ్య గారు నేర్పించారు. మా అత్తయ్య గారు. వావ్. కొంచెం అల్లం వేసుకోవాలి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి. ఓకే, కొంచెం ఫ్రై అయ్యాక కళ్యామాకు వేసుకోవాలి. కలేమాక్, కరివేపాకు వేగనివ్వండి. కరివేపాకు వేసిన తర్వాత టమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి, కాజు అన్ని బాయిల్ చేసుకొని కొంచెం కారం, సాల్ట్ వేసుకొని గ్రైండర్ పట్టుకోవాలి. ఓకే, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు ఇవి 4 ఉడికించి పేస్ట్ చేసుకో, ఉప్పు కారం వేసి పేస్ట్ చేసుకున్నారు. అంతేనా? కూరకు సరిపడా మొత్తం ఉప్పు కారం ఇందులోనే వేసారా? కాదు, కొంచెం దానికి సరిపోయే అంతా ఈ గ్రేవీకి సరిపడా వేసారు. ఓకే, ఇప్పుడు ఇది ఇందులో వేసేయాలా? వేసేనా నేను? వేసి మొత్తమా? మొత్తం వేసి. ఓకే, సో జైపూర్ స్పెషల్ అయినాక బాయిల్ చేసి పేస్ట్ లా చేసుకోవడం స్పెషల్. ఊరికే పేరు అలా పెట్టారా? ఊరికే కాదు, అక్కడ ఇలానే చేస్తారా? చేస్తుంటారు. మీ అత్తయ్య గారు ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట? ఐడియా ఉందా? అత్తయ్య ఇక్కడ నేర్చుకుంటే ఐడియా లేదు. ఐడియా అంటే కొంచెం మా రెంటర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర నేర్చుకుంటే కొంచెం వెరైటీగా ప్రిపేర్ చేసిండు అత్తమ్మ. ఓకే, కొన్ని ఎక్కువ యాడ్ చేసి. కొన్ని ఎక్కువ యాడ్ చేశారు ఇంగ్రీడియంట్స్. ఓకే, సో బాయిల్ చేసి పేస్ట్ చేసుకున్నట్టయితే మనకి టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ పచ్చి వాసన పోతుంది కదా. కొంచెం ఆనియన్స్ అంటే పచ్చిగా వస్తుంటుంది కదా, గ్రైండ్ చేసుకుంటే స్మెల్ అది ఉంటుంది. బాయిల్ చేస్తే కొంచెం పోతుంది, అందుకే బాయిల్ చేసుకో. ఓకే, కొంచెం వేడయ్యాక అయిపోయింది పన్నీర్ ముక్కలు. ఓకే, సో ఇందాక మన విశాలాక్షి గారు చక్క బేబీ కార్న్ వేశారు, అది కూడా వేసుకోవచ్చు ఇందులో? వేసుకోవచ్చు. బాగుంటుందా? బాగుంటుంది. గ్రీన్ పీస్ వేసుకున్నా బాగుంటుంది. గ్రీన్ పీస్, బేబీ కార్న్, పన్నీర్ మన ఇష్టం.
గ్రేవీస్ మాత్రం కొత్త కొత్తగా చూసుకొని ఇంకా డిఫరెంట్ different. అంతేనా? అంతే. ఇంకేమైనా వేయాలా ఇందులో? కొంచెం వేడయ్య అది పన్నీర్ ఉడికాక అది గరం మసాలా, పసుపు, మిగతా చాలా ఉన్నాయి. ఇంకా చాలా ఓకే. కస్తూరి ఈ మెంతి. చిన్న చిన్న గిన్నెలు భలే ఉన్నాయి, అన్ని బాగున్నాయి. స్పెషల్ గా అభిరుచి కోసమే పర్చేస్ చేస్తాం. అవునా? బాగున్నాయండి, చాలా ఎక్కువగా ఒకే సెట్ నార్మల్ గా 6 అలా దొరుకుతాయి అంతే కదా, చాలా ఎక్కువగా దొరుకుతాయి. బాగుంది. ఇదేంటి? గరం మసాలా. గరం మసాలా కొంచెం. ఓకే. కొంచెం జీరా పౌడర్. జీరా పౌడర్, జీలకర్ర పొడి. జీలకర్ర పొడి. ఓకే. కొంచెం కస్తూరి మెంతి. కసూరి మెతి స్మెల్ రావడానికి బాగుంటది కదా. బాగుంటుంది. కసూరి మెతి ఫ్లేవర్ అనేది చాలా డిషెస్ లో బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది. ఇంకా ఇంకా లాస్ట్ అయిపోయాక కొంచెం బటర్ అది ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. వేస్తే ఇంకా రెడీయా? రెడీ. ఇప్పుడు ఇది అయినట్టు ఎలా తెలుస్తుంది? సేమ్ మేము చెప్పినట్టు ఆయిల్ రిలీజ్ అయితే మనకి రెడీ అయినట్టేనా? అంతే. కొంచెం దగ్గరగా వచ్చేసరికి తీసేసి. ఓకే. మూత పెట్టమంటారా? కొంచెం సాల్ట్ ఉప్పు. ఓ, కొద్దిగా కారం, కొంచెం సాల్ట్. ఓకే. ఇక్కడ పంచదార పెట్టారా? పంచదార కూడా వేసుకోవాలి. నేను గుర్తు చేశాను ఇప్పుడు, నాకు గుర్తుకుంది లాస్ట్ లో వేస్తే బాగుంటుంది అని. ఓకే. మసాలాలు ఉంటాయి కదా, స్మెల్ అది కొంచెం తగ్గడానికి పంచదార వేసుకుంటే బాగుంటది, పిల్లలు కూడా తింటారు ఈజీగా. అలా కొంచెం స్వీట్ ఐటమ్స్ అంటే ఎక్కువగా ఇష్టపడుతుంటారు కదా, కారం కొంచెం ఇష్టపడతారంటే కొంచెం మూత. ఓకే, కొంచెం పెట్టండి. కొంచెం సేపా? ఓకే. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఆఫ్ చేసేసి. ఓకే, తీసుకోండి. ఇప్పుడు కర్రీ అయిపోయింది కదండి, బౌల్లోకి తీసేసుకుందాం. మంచి వాసన వస్తుందండి కదా, బాగుంటదండి. ఇది చపాతీలోకైనా బిర్యానీ స్పెషల్ గా. ఇది కసూరి మేతి స్మెల్ అంటారా? దాంతోనా? బటర్తో కూడానా? ఏమో చాలా వేసారు, అన్నితో కలిపి మాత్రం చాలా మంచి స్మెల్ వస్తుంది. బిర్యానీ చేసేటప్పుడు కూడా బటర్ కొంచెం ఆయిల్ వేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుంది. ఓకే. నార్మల్ గా చాలా మంది నెయ్యి ఇది కలుపుతూ ఉంటారు, నెయ్యి నూనె కలుపుతూ ఉంటారు. బటర్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అంటారా? ఓకే. కొంచెం కొత్తిమీర. ఓకే. కొంచెం పుదీనా డెకరేషన్. పుదీనా. కొంచెం పన్నీర్ తురుము. ఫ్రెష్ క్రీమ్. ఫైనల్ గా పైనుంచి ఫ్రెష్ క్రీమ్. ఓకే. అది గార్నిష్ చేసిన ప్లేట్. వావ్, ప్లేట్ డెకరేషన్ బాగుందండి. థ్యాంక్స్ అండి. క్యారెట్, ఉల్లిపాయ, పన్నీరు, క్యాప్సికమ్. జైపూర్ పన్నీర్ కర్రీ రెడీ. ఓకే. వేడివేడిగా జైపూర్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. జైపూర్ పన్నీర్ కర్రీ తయారు చేయు విధానం. ముందుగా టమాటా, ఉల్లిపాయ, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు ఉడికించి ఉప్పు, కారం వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా వెన్న, నూనె వేసి పోపు దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేగాక పన్నీర్ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. తర్వాత గరం మసాలా, జీలకర్ర పొడి, కసూరి మేతి, కారం, ఉప్పు, పంచదార వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీర, పన్నీర్ తురుము, ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే జైపూర్ పన్నీర్ కర్రీ రెడీ. తయారీ విధానం చేశారుగా. ఓకే, రాజుగారు కూడా వచ్చేసారు. రాజుగారు, రెండు కూడా స్పెషల్ డిషెస్, సో చాలా బాగా చేశారు, చూడడానికి అయితే చాలా బాగున్నాయి. మరి ముందుగా విశాల గారు చేసిన షాహీ కార్న్ కర్రీ టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. ఓకే అండి. టేస్ట్ చేయమా. వేడివేడిగా ఉంది, మనం కూడా టేస్ట్ చేద్దాం. తీసుకోండి.
వావ్, స్పైసీగా కమ్మగా రెండు కూడా చాలా బాగున్నాయి. రెండు రకాలుగా ఉన్నాయి. మీకు ఎలా అనిపించింది? మీరు అనుకున్నట్టుగా చేశారా? అనుకున్నట్టుగా వచ్చిందా? అనుకున్నట్టుగా. ఓకే, అయితే ఇవి మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. నెక్స్ట్ స్వప్న గారు చేసిన జైపూర్ పన్నీర్ కర్రీ టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. టేస్ట్ చేయండి. మనం కూడా టేస్ట్ చేద్దాం. ఓకే. రెండు కూడా బాగున్నాయి. ఎలా అనిపించింది? బాగుంది. బాగుంది కదా? ఓకే, సో రెండు డిషెస్ కూడా అదిరిపోయాయి. మరి ఇక రాజుగారే చెప్పాలి బెస్ట్ డిష్ ఏది అనేది. షాహీ దాంట్లో చేసిందో మీరు ఉల్లిపాయలు ఉడికించి పేస్ట్ చేసి చేశారు కదండి. సో కొంచెం ఉడికితే బాగుంది. అంటే ఇక్కడ వేయించారు కదా, ఓకే సో మనం ఎంత ఉల్లిపాయలు ఉడికించినా దానికి ఉండే ఆ ఘాట్ అనేది కొంచెం ఉంటుంది అలాగా. ఓకే. సో ఇంకాస్త వేయించాలి. అలాగే కొంచెం స్పైసీ కొంచెం తగ్గియాలి. షాహీ అయిన తర్వాత కమ్మగా వస్తుంది అది కదా. సో మీ దాంట్లో కూడా కొంచెం ఆ పులుపు అనేది కొంచెం ఎక్కువ. ఈ రెండిట్లో కూడా అంటే చిన్న చిన్న ఈ పాయింట్స్. ఈరోజు వచ్చేసి షాహీ ఖాన్. కంగ్రాచులేషన్స్. Thank you. షాహీ కార్న్ కర్రీ చాలా టేస్టీగా ఉంది. సో షాహీ అనగానే రాజుగారు అన్నట్టు కొంచెం కమ్మగా ఉండాలి అన్నారు, కాకపోతే మీ దాంట్లో కారం కూడా ఎక్కువైంది. నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ టైం రాజుగారు చెప్పినట్టుగా చేయండి. సో ఇంత మంచి డిష్ చాలా ఈజీగా కూడా చేస్తారు మీరు. మాకు పరిచయం చేసినందుకు గాను ఈటీవీ అభిరుచి వారి తరఫు నుండి ఈ బ్యూటిఫుల్ శారీ. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ అండి. స్వప్న గారు రండి. సో మీరు కూడా మంచి డిష్ మాకు చేసి చూపించారు. థ్యాంక్స్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. మీకు కూడా సిఎంఆర్ విశాఖ వారి తరఫు నుండి బ్యూటిఫుల్ గిఫ్ట్. ఓకే, మరి మీరు కూడా ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఊరించే వంటలు చూసారుగా, ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. కాకరకాయల్లోని చేదు తగ్గాలంటే కాకరకాయ ముక్కల్ని బియ్యం కడిగిన నీళ్లలో కొద్దిసేపు ఉంచినట్లయితే చేదు తగ్గిపోతుంది. ఓకే, మరి ఈరోజు గుడ్ ఫుడ్ మినహా మిగతా వంటకాల పోషక విలువలేంటో డాక్టర్ అరుణ గారు చెప్తారు, విందాం. ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన క్యారెట్ గ్రీన్ పీస్ రైస్ లోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. చూడగానే కలర్ఫుల్ గా చక్కగా బాగా కనిపిస్తూ ఉంటుందండి. ఆరెంజ్ కలర్ అంటే క్యారెట్ రెడ్డిష్ ఆరెంజ్ లో, తర్వాత గ్రీన్ పీస్ గ్రీన్ కలర్ లో రైస్. ఇలాంటివి విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చూడగానే మన సెన్సెస్ అన్నీ కూడా సాటిస్ఫై అయితేనే మనం తీసుకునే ఆహారం మనకు చక్కగా చేరుతుంది. ఇంకొక విషయం తెలుసా మీకు? క్యారెట్లో ఉన్న విటమిన్ ఏ అలా పచ్చిగా తినడం కంటే కూడా కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేస్తేనే ఆ విటమిన్ ఏ విటమిన్ సి మనకు బాగా దొరుకుతుందని ప్రూవ్ అయింది. సో చాలామంది నేను రా క్యారెట్ తింటున్నాను అనే వాళ్ళకు ఇలా తీసుకుంటే కూడా క్యారెట్లో ఉన్న ఉపయోగాలు అన్నీ కూడా మనకు వస్తాయని తెలుసుకుంటే బాగుంటుంది. ప్రోటీన్ కూడా ఉంటుందండి. మళ్ళీ చక్కగా ఇదొక బ్యాలెన్స్ డిష్. గ్రీన్ పీస్లో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మనకు బ్యాలెన్స్ అయిపోతూ ఉంటుంది. సో ఇలాంటి రైస్ ఐటమ్స్ మనకు చాలా మంచిదండి. సో క్యారెట్ గ్రీన్ పీస్ రైస్ చాలా బాగుందండి. ఊరించే వంటలో మీరు డిఫరెంట్గా 2 వంటకాలు చూశారు. ఒకటేమో షాహీ కార్న్ కర్రీ. అంటే షాహీ అంటేనే మనకు ఫ్రెష్ క్రీమ్ కానివ్వండి, జీడిపప్పు ఇవన్నీ కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. అండ్ కార్న్ ఒక మంచి వెజిటబుల్. సో అగైన్ ఇలాంటి వాటిల్లో మనకు బ్యాలెన్స్ అనేది రాదు. ఇవన్నీ ఎగ్జాటిక్ డిషెస్ మనం వీకెండ్స్లో కానీ పార్టీ టైమ్స్లో చేసుకుంటే బాగుంటుంది. సిమిలర్గా జైపూర్ పన్నీర్ కర్రీ కూడా, ఇది కూడా మనకు ఇలాగే అంటే మెయిన్ ఐటమ్ ఒక పన్నీర్ ఉంటుంది, ఇందులో బేబీ కార్న్. సో వాటిలోనే మనకు పోషక విలువలు అన్నీ కూడా రావు కాబట్టి మరో ఐటమ్ మీద మనం ఆహారాన్ని కొద్ది డిపెండ్ అవుతూ ఉంటాము. సో ఇవాళ బెస్ట్ రెసిపీ క్యారెట్ గ్రీన్ పీస్ రైస్. అది డైలీ డైట్ కూడా ఉపయోగపడుతుంది. అట్ ది సేమ్ టైం మనం పార్టీ టైంలో కూడా చేసుకునే విధంగా ఉంది. మిగిలిన 2 రెసిపీస్ అంటే షాహీ కార్న్ కర్రీ అలాగే జైపూర్ పన్నీర్ కర్రీ 2 కూడా మనకు పార్టీ ఐటమ్ లాగా అనిపిస్తుంది. అంటే పెద్ద నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏం లేవు, బ్యాడ్ క్యాలరీస్ అలా ఏం లేవు, కానీ ఎప్పుడైనా ఒకసారి చేసుకుంటే బాగుంటుంది. మీరు ఇక్కడికి వచ్చి ఊరించే వంటలు పార్టిసిపేట్ చేయలేకపోతే లెటర్స్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ మీకు తెలిసిన వంటల్ని మాకు రాసి పంపించి బోల్డ్ అని గిఫ్ట్స్ గెలుచుకోండి. రాజు గారు, ఈ రోజు మీరు చేసిన పాయసం చాలా టేస్టీగా ఉందండి. ఆ ఫ్లేవర్ ఇంకా ఉంది నా నోట్లోనే. అలాగే గోధుమ రవ్వతో ఇంత టేస్టీగా పాయసం అనేది నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నేను. ఓకే అండి. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఊరించే వంటలు కూడా బాగున్నాయి కదా? అవునండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ సలహాలు వచ్చింది మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి మంచి వంటలతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.